మనుషులు మంచోళ్ళు. మనుషులంటేనే మంచోళ్ళు. రావణుడు కూడా మంచోడే. కానీ కొంచెం చెడ్డోడు. అందుకే మనందరికీ తెలియని ఎన్నో విషయాలు పలు విధాలుగా ప్రచారంలో ఉన్నాయి. రావణుడు అనే పేరుకు ఓ కథ ఉంది. రావణుణ్ణి దశాననుడు అంటే 10 తలల వాడని పిలుస్తూ ఉంటారు. కైలాసాన్ని ఎత్తినప్పుడు శివుడు తన కాలి బొటని వేలుతో రావణుడి చేతిని నలిపాడు. రావణుడు బాధతో గర్జించాడు. అప్పుడు శివుడు గర్జించేవాడని రావణుణ్ణి పిలిచాడు. రావణుడు వేదాలు, జ్యోతిష్యం, సంగీతం వంటి విషయాల్లో ప్రావీణ్యం పొందాడు. రాముడి చేతిలో ఓడిన తర్వాత కూడా తన జ్ఞానాన్ని లక్ష్మణుడికి బోధించాడు. ఇలా చేయడం ద్వారా రావణుడు శత్రువైనా సరే గౌరవించదగ్గవాడని సూచిస్తుంది. పుష్పక విమానాన్ని ఉపయోగించిన మొట్టమొదటివాడు రావణుడు. ఎలాంటి సహాయం లేకుండా దాన్ని నడిపే నైపుణ్యం ఆయన సొంతం. పురాతన కాలంలో శాస్త్రీయ సాంకేతిక తెలివిని సూచిస్తుంది. వీణ వాయించగల సంగీత ప్రియుడు రావణుడు. రుద్రవీణ అనే సంగీత వాయిద్యాన్ని సృష్టించాడు. రావణుడు యోధుడు మాత్రమే కాదు, ఒక కళా పిపాసి కూడా. శనిదేవుణ్ణి చెరసాల్లో పెట్టి తన కుమారుడు మేఘనాథుడికి మంచి గ్రహ ఫలితాలు రావాలని శనిని నియంత్రించాలనుకున్నాడు. శని కాస్త అంగీకరించకపోవడంతో చెరసాలలో పెట్టి బంధించాడు. ఇది రావణుడి అహంకారానికి నిదర్శనం. విష్ణువు ద్వారపాలకుడిగా జన్మించిన రావణుడు, కుంభకర్ణుడు అసలు విష్ణువు ద్వారపాలకులు జయ విజయులు. శాపం వల్ల భూమికి రాక్షసులుగా వస్తారు. ముందే తాను చనిపోతానని తెలుసుకున్నవాడు రావణుడు. విష్ణువు చేతిలో చనిపోవాలని శాపం పొందుతాడు. అయినా మోక్షం కోసం విధి ప్రకారం నడుచుకుంటాడు. శాపం వల్లే రావణుడి మరణం సంభవిస్తుంది. రావణుడు రఘువంశానికి చెందిన రాజు అనర్నయు చంపడంతో అతను చనిపోతూ నా వంశంలో వాడొకడు నిన్ను చంపుతాడు అని శాసిస్తాడు. 10 తలలు అంటే అక్షరాల నెంబర్ మాత్రమే కాదు. రావణుడి 10 తలలంటే కామం, క్రోధం, మాయ, దురాశ, గర్వం, అసూయ, మనస్సు, తెలివి, సంకల్పం, అహం. ఇవి బలాన్ని, బలహీనతలను కూడా ప్రతిబింబిస్తాయి. దసరా రోజున రావణుణ్ణి ఓడించడం కేవలం చెడును నాశనం చేయడమే కాదు, అహంకారం, అతిశక్తి, అసహనం వంటి దుష్ప్రవర్తనలపై మన అంతర్గత విజయానికి చిహ్నం. రావణుడు విలన్ మాత్రమే కాదు, మంచి చెడు రెంటి కలయిక.